నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 21వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథద్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విధి రాజసం. తాత్పర్యం: ఏ జ్ఞానముతో అయితే మానవులు ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులను వేరువేరుగా భావిస్తున్నారో అట్టి జ్ఞానమును రాజస జ్ఞానమని అంటారు. ఇప్పుడు రాజస జ్ఞానం గురించి చెబుతున్నాడు కృష్ణుడు. అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అన్నది సాత్విక జ్ఞానమైతే, ఈ ప్రాణులను మానవులను జీవరాశులను వేరువేరుగా వేరువేరు పేర్లతో రూపములతో ఉన్నారని తెలుసుకోవడం రాజస జ్ఞానం. అంటే ఈ ప్రకృతిని ఏకత్వ భావంతో కాకుండా భేదభావంతో చూడటం, మానవులను దేవుళ్లను దేవతలను వేరువేరుగా చూడటం, వాడు వేరు వీడు వేరు, ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు, ఆ దేవుడికి ఎక్కువ మహిమలున్నాయి ఈ దేవుడికి అన్ని మహిమలు లేవు, ఆ స్వామీజీ చాలా ఉన్నతమైన వాడు, ఈ స్వామీజీ ఏమీ లాభం లేదు. ఈ ప్రకారంగా మనుషులను దేవతలను దేవుళ్లను వేరువేరుగా చేసి చూడటం వల్ల రాజస జ్ఞానం. ఈ రాజస జ్ఞానం కలిగిన వారికి దేవుడి మీద, పునర్జన్మ మీద, పుణ్యము పాపము స్వర్గము నరకము మోక్షము వీటి మీద నమ్మకం ఉంటుంది. కానీ వాటిని మూర్ఖంగా నమ్ముతారు. ఎవరు చెప్పినా నమ్మేస్తారు, ఆ విధంగా ఆచరిస్తారు. దాదాపు ప్రస్తుతమున్న మానవ లోకమంతా దీని కిందికే వస్తారు. ఇటువంటి వారు భయంతోనో భక్తితోనో భగవంతుణ్ణి పూజిస్తారు, ఆరాధిస్తారు. కానీ వారి వారి ప్రవృత్తులను బట్టి వేరువేరుగా ఆరాధిస్తారు. ఇటువంటి రాజస జ్ఞానం కలవారు మనుషులను దేవుళ్లను వేరువేరుగా చూస్తారు. నేను వేరు నీవు వేరు, ఇతడు అంటే నాకు ఇష్టం, అతడు అంటే నాకు ద్వేషం అనే భావనలతో ఉంటారు. తమలో ఉన్న భేదభావమును దేవుళ్లకు కూడా అంటగడతారు. మనకు ఉన్న అన్ని అవలక్షణాలను దేవతలకు దేవుళ్లకు ఆపాదిస్తారు. ఆంజనేయ స్వామికి కుమారస్వామికి వినాయకుడికి ఇద్దరేసి భార్యలని కల్పించుకున్నాం. ఈ వేరువేరుగా చూడటం, భేదభావంతో చూడటం రాజస జ్ఞానమని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.